హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినోద్ వికే వినర్ 6. టుడే వీడియోలో మనం ఎంసెట్ ఎగ్జామ్ లో మ్యాథ్స్ లో 50+ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే ఎంసెట్ మ్యాథ్స్ అంటే చాలా మందికి ఫియర్ ఉంటుంది. బట్ రియాలిటీ ఏంటో తెలుసా? కంపేర్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఈజీ ఇన్ ఎంసెట్ ఎగ్జామ్ అండ్ హై స్కోరింగ్ ఆల్సో. ఎంసెట్ లో మ్యాథ్స్ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ అలానే చాలా ఈజీ కూడా కంపేర్ టు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. హై స్కోరింగ్ చేయాలనుకుంటే, మనం ఒక బెస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటే, టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటే మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎంసెట్ ఎగ్జామ్ లో 80 మార్క్స్ మ్యాథ్సే ఉంటుంది. నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 80 మార్క్స్ ఉంటుంది. బట్ మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మ్యాథ్స్. సో ఈ మ్యాథ్స్ లో 50+ మార్క్స్ ఎలా గెయిన్ చేయాలో ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సో చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే మ్యాథ్స్ అంటేనే భయపడుతుంటారు. సో మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేయకుండా వదిలేస్తుంటారు. బట్ అలా చేయకుండా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తే టాప్ ర్యాంక్ తెచ్చుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో నేను ఈ వీడియోలో నేను చేసిన మిస్టేక్ గురించి చెప్తాను. ఆ మిస్టేక్ మీరు ఎందుకు చేయకూడదో కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ నేను ఏదైనా ఎంసెట్ గురించి అప్డేట్ ఇస్తే ఆ వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. ఓకే గైస్, ఇంక వీడియోకి వెళ్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మ్యాథ్స్ అనేది ఫస్ట్ చాలా మందికి ఫియర్ అవుతుంటారు. బట్ ప్రాక్టీస్ అనేది చేయరు. ప్రాక్టీస్ చేస్తేనే మనకి మ్యాథ్స్ వస్తుంది. సో మనకి మ్యాథ్స్ లో హై స్కోర్ తెచ్చుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలి. సో ఈ వీడియోలో ఏ కాన్సెప్ట్స్ చదివితే మనకి 50+ మార్క్స్ వస్తాయి అనేది డీటెయిల్ గా నేను చెప్తాను. అలానే నేను చేసిన మిస్టేక్ గురించి చెప్తాను. ఆ మిస్టేక్ మీరు అవాయిడ్ చేస్తే ఎంసెట్ ఎగ్జామ్ లో టాప్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే గైస్, ఇప్పుడు మనం అయితే చూద్దాం. సో ఫస్ట్ మనం ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో హై స్కోర్ రావాలనుకుంటే ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, మ్యాథ్స్ లో హై స్కోర్ రావాలనుకుంటే ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలని ఇప్పుడు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంసెట్ ఎగ్జామ్ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ క్యాలిక్యులస్ పార్ట్. ఈ క్యాలిక్యులస్ పార్ట్ లో మనం ఫస్ట్ చూడాల్సింది లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెంటియేషన్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. సో ఇక్కడ ఇది డిఫికల్ట్ గా అనిపిస్తుంటుంది. బట్ కాన్సెప్ట్ అండ్ ఫార్ములా నేర్చుకుంటే క్యాలిక్యులస్ అంత ఈజీ ఇంకో సబ్జెక్ట్ ఏది ఉండదు. సో మనం హై స్కోర్ తెచ్చుకోవాలనుకుంటే క్యాలిక్యులస్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు మార్క్స్ ఈ క్యాలిక్యులస్ పార్ట్ లోనే 20 to 25 మార్క్స్ అనేది ఈ క్యాలిక్యులస్ పార్ట్ లోనే ఇస్తుంటారు క్వశ్చన్స్. ఈ చాప్టర్స్ మీరు స్కిప్ చేస్తే 25 మార్క్స్ మీరు స్కిప్ చేసినట్టే. సో క్యాలిక్యులస్ పార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్యాలిక్యులస్ పార్ట్ లో లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెంటియేషన్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఆల్జిబ్రా. ఆల్జిబ్రాలో మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, నెక్స్ట్ ప్రాబబిలిటీ అండ్ కాంప్లెక్స్ నెంబర్స్. ఈ 3 మెయిన్ టాపిక్స్ చూసుకుంటే ఆల్జిబ్రాలో మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఆల్జిబ్రా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. ప్రాక్టీస్ చేస్తే పక్కా మార్క్స్ వస్తాయి. సో ఆల్జిబ్రా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్, పారాబోలా, ఎలిప్స్. సో ఈ కాన్సెప్ట్ చూసుకుంటే మనం 3 to 5 క్వశ్చన్స్ అనేది ఈ కాన్సెప్ట్స్ లో నుంచి ఇస్తుంటారు. ఫార్ములా ప్లస్ కాన్సెప్ట్ నేర్చుకుంటే కోఆర్డినేట్ జామెట్రీ చాలా ఈజీ, మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ట్రిగ్నామెట్రీ. ఈ ట్రిగ్నామెట్రీలో ట్రిగ్నామెట్రీ రేషియో అండ్ ఐడెంటిటీస్, నెక్స్ట్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఇవి నేర్చుకుంటే మనం ఈజీగా మార్క్స్ అనేది హై స్కోర్ చేయొచ్చు. బేసిక్ క్లారిటీ ఉంటే చాలు ట్రిగ్నామెట్రీ మీద మనం క్వశ్చన్స్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫైనల్ గా చూస్తే నేను ఫైనల్ గా చెప్తున్నాను. సో మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది ఏదంటే, ఫస్ట్ మెయిన్ గా మీరు హై స్కోర్ తెచ్చుకోవాలనుకుంటే నేను ఫస్ట్ డిఫికల్ట్ గానే స్టార్ట్ చేస్తాను. క్యాలిక్యులస్ నుంచి స్టార్ట్ చేయండి. ఒకవేళ మాకు అలా వద్దు, ఈజీ నుంచి మేము డిఫికల్ట్ వెళ్దాం అనుకుంటే ఫస్ట్ కోఆర్డినేట్ జామెట్రీ ట్రై చేయండి. నెక్స్ట్ ఆల్జిబ్రా, నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ, ఆఫ్టర్ క్యాలిక్యులస్. ఇలా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇప్పుడు చాప్టర్స్ నేమ్స్ అయితే తెలిసాయి. సో ఏ చాప్టర్స్ చదవాలో మనకి క్లియర్ గా అండర్స్టాండ్ అయింది. బట్ ఇప్పుడు ఒక డౌట్ ఉంటుంది, ఎలా స్టార్ట్ చేయాలి, ఏ చాప్టర్స్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని డౌట్ ఉంటుంది. ఆ డౌట్ కి నేను ఒక సొల్యూషన్ ఇస్తాను, నేను సజెషన్ ఇస్తాను. ఫస్ట్ ఈజీ చాప్టర్స్ నుండి డిఫికల్ట్ చాప్టర్స్ కి వెళ్ళండి. సో ఈజీ చాప్టర్స్ నుంచి మీరు ప్రిపేర్ అయితే కన్సిస్టెన్సీ వస్తుంది. అలానే స్మాల్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తుంటే హై ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడం చాలా ఈజీ మళ్ళీ. సో మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ డిఫికల్ట్ కాన్సెప్ట్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో కన్సిస్టెంట్ గా చేస్తే మీరు ఈజీ నుంచి టాప్ వరకు చేస్తే మీరు టాప్ ర్యాంక్ తెచ్చుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా 1 month ఉంది కాబట్టి మీరు ఫస్ట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. సో మ్యాథ్స్ నుంచి ఈజీ చాప్టర్స్ నుంచి నెక్స్ట్ డిఫికల్ట్ చాప్టర్స్ కి మూవ్ ఆన్ అవ్వండి. సో ఇప్పుడు మీకు చాప్టర్స్ తెలుస్తాయి. నెక్స్ట్ ఇక్కడ సొల్యూషన్ కూడా తెలిసింది. ఈజీ చాప్టర్స్ నుంచి డిఫికల్ట్ చాప్టర్స్ కి చేయాలి. నేను ఏ మిస్టేక్ చేశానో అది మీకు చెప్పాలనుకుంటున్నాను. సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే
కాన్సెప్ట్స్ చూడకుండా డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసేసి క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేశాను. సో అదే పెద్ద మిస్టేక్ చేశాను నేను ఇక్కడ. ఫస్ట్ కాన్సెప్ట్ చూసుకొని కాన్సెప్ట్ చూసిన తర్వాత 20 to 30 ప్రాబ్లమ్స్ కి ఫార్ములా యూజ్ చేసి ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేయకుండా నేను డైరెక్ట్ గా క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేశాను. ఫార్ములా తెలిసింది, ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దామని క్వశ్చన్ సాల్వ్ చేసేసాను. అలా చేయకుండా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కాన్సెప్ట్స్ ఐడియా తెచ్చుకోండి. కాన్సెప్ట్ ఐడియా తెచ్చుకున్నాక ఫార్ములా చూడండి. ఫార్ములా చూసినాక 20 to 30 ప్రాబ్లమ్స్ ఆ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అప్పుడు కాన్సెప్ట్ గుర్తుంటుంది, అలానే ఫార్ములా కూడా గుర్తుంటుంది. సో ఇలా చేస్తే మీకు మెమరైజ్ పవర్ అంటే ఫార్ములా కానీ కాన్సెప్ట్ కానీ ఈజీగా గుర్తుంటుంది. సో ఇలా చేయండి. సో నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నేను సాల్వ్ చేయకపోవడం. ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు సాల్వ్ చేస్తే క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు మ్యాథ్స్, సో ఈ మ్యాథ్స్ లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, మనం ఎలా సాల్వ్ చేయాలి. ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్స్ మోస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, బట్ వాల్యూస్ అనేది చేంజ్ చేస్తుంటారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చింటాను. ఆ లింక్ కూడా ఒకసారి ట్రై చేయండి. అక్కడ ఏపీ అండ్ టిఎస్ బోత్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నేను ఎక్కడైతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసిన కాన్సెప్ట్ ని మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. సో ఆ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలనుకుంటే కూడా నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ని మీరు క్లిక్ చేస్తే మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయొచ్చు. అక్కడ మీకు ఫార్ములా బేస్డ్, కాన్సెప్ట్ బేస్డ్ అండ్ చాప్టర్ వైజ్ కూడా మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరు సాల్వ్ చేయాలనుకుంటే సాల్వ్ చేయొచ్చు. జస్ట్ 99 రూపీస్ కే అక్కడైతే మీరు ఆ వెబ్సైట్ లో మీరు ప్రో వర్షన్ అనేది తీసుకోవచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ మీరు ఏం చేయాలి, నెక్స్ట్ బిఫోర్ 10 days ఎగ్జామ్ బిఫోర్ 10 days మీరు ఏదైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నారో న్యూ చాప్టర్స్ మళ్ళీ నేర్చుకోకండి. మీరు ఏదైతే ముందు కాన్సెప్ట్స్ నేర్చుకుంటారో ఆ కాన్సెప్ట్స్ ఒకసారి రివిజన్ చేయండి. ఎగ్జామ్ కి 10 days ఆ 5 days ముందు మీరు ఏదైతే కాన్సెప్ట్స్ నేర్చుకుంటారో ఆ కాన్సెప్ట్స్ ని రివిజన్ చేసుకోండి. బికాస్ ఆఫ్ ఫార్ములా గుర్తుండాలి, ఫార్ములా ప్లస్ కాన్సెప్ట్ గుర్తుండాలి కాబట్టి మీరు 5 days రివిజన్ చేయండి. రివిజన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏ ఎగ్జామ్ కైనా. సో రివిజన్ చేస్తేనే మనకు వస్తుంది. సో నేను ఈ మిస్టేక్స్ అన్ని చేశాను. రివిజన్ చేయలేదు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయలేదు, అలానే ఫార్ములా తెలుసుకొని డైరెక్ట్ గా క్వశ్చన్ సాల్వ్ చేసేసాను కాన్సెప్ట్స్ తెలుసుకోకుండా. సో ఈ 3 మిస్టేక్స్ మీరు తెలుసుకుంటే ఈ 3 మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేస్తే మీకు టాప్ ర్యాంక్ తెచ్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ మ్యాథ్స్ లో 80 క్వశ్చన్స్ కి 50+ మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు ఈ 3 మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేస్తే. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గైస్, బై బై.